ఒక ఉద్యమ పోరుబిడ్డ నేల కొరిగిండు. పొద్దుపొడుపు తీరుగా ప్రజా ఉద్యమాలు నడిపిన పెద్ది సుదర్శను ఆయన పిల్లల సొంటి ప్రజల నిడిచి తిరిగిరాని లోకాలకెళ్ళిపోయిండు. అందుకే తల్లి లేని కోడి పిల్లల గుంపు తీరుగా ప్రతి పల్లె నుంచి ప్రజలు తరలొచ్చిర్రు పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూస్తందుకు. నర్సంపేటకు పెద్ద దిక్కైన పెద్దన్న మమ్మల్ని ఇడిచిపెట్టి ఎట్ల పోవాలనిపించిందే అని గుండెలు బాదుకుంటూ ఏడ్చిర్రు. 31వ తారీఖు మధ్యరాత్రి 1 గంటకు హైదరాబాద్లో ఉన్న యశోద దవాఖాన్ల పానాలు ఇడిచిండు. ఇక ఆ గడియన భార్య స్వప్న ఏడుపు చూస్తే దుఃఖం రానోళ్లే ఉండరు. నువ్వు లేకుంటే నేను ఎట్లా బతకాలే, ఎందుకు మమ్మల్ని ఎటుగానులను చేసిపోయినవని ఏడుస్తుంటే గుండెలు వలిని ఆడున్నోళ్లకు. ఇక హైదరాబాద్ యశోద దవాఖానకెళ్ళి హన్మకొండలోని అమరవీరుల స్తూపం కాడికి పెద్ద దేహాన్ని తీసుకొచ్చిరు. ఇక ఆడ తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నివాళులు అర్పించారు. ఇక ఆడికెళ్ళి నర్సంపేట బయలుదేరారు. ఇక ఆ నడిమిట్లున్న ఊర్లలో జనం పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూస్తందుకు రోడ్లు ఎక్కిరు. ఆ వచ్చిన జనాన్ని చూసి పెద్ది భార్య స్వప్న గుండెలు అవిసిపోయేటట్టు ఏడిచింది. బంగారం అసంటి భర్తను పోగొట్టుకున్న స్వప్న ఏడుపు చూసిన వాళ్ళకు కన్నీళ్లు కాలువలే వారినాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి చెల్లి రాఖీ కడతలే అన్నా, ఇంకో 4 రోజులైతే రాఖీట్ల పండుగ వస్తుంది, నేను నీకు రాఖీ కట్టొద్దని వెళ్ళిపోయినవా, ఈ చెల్లెతో బంధం తెగొట్టుకొని పోయినవా అన్న, ఆడబిడ్డకు చీర పెట్టవలసి వస్తుందని వెళ్ళిపోయినవా, లే అన్నా రాఖీ కట్టుకోవే అన్నా పెద్దన్న అని ఆడబిడ్డ రాఖీ తెచ్చి ఏడుస్తుంటే కన్నీళ్లు పాకాలేర్లే పారినాయి. ఇక అంతిమయాత్రకు వచ్చిన జనాలు అన్నా పెద్దన్న మమ్మల్ని ఇడిచి ఎట్లా పోవాలనిపించిందన్నా నీకు అని ఏడుస్తుంటే కొంగులు దడిచినాయి. ఎంత కఠినాత్ములకైనా కన్నీళ్లు గారినాయి. ఇక సొంత ఇంట్లో మనిషి జీవిడిస్తే ఎట్లేడుస్తారో అంతకంటే ఎక్కువనే ఏడ్చిరు. పల్లె పల్లెన ఊరున ఏడుపులే వినిపించినాయి. మా పెద్ద దిక్కు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు తీసుకుపోయినావు దేవుడా అని తండాలు గూడాలే ఏడిచినాయి. ఆ కన్నీటి వీడుకోల నడమ నరసంపేటకు చేరుకున్నది అంతిమయాత్ర. ఇక ఆడ కూడా ఇసుక వస్తే రాలంత మంది వచ్చిరు. పెద్దన్న గడప దొక్కి చేయగడిగిన ప్రతి ఇంటి నుంచి మనుషులు వచ్చిరు. పెద్దన్న అమర్ రహే అని నినాదాలు చేసిర్రు. ఇట్లా యాత్ర నడుస్తుంటేనే మాజీ మంత్రి హరీష్ రావు సార్ వచ్చిండు. ఇక ఆ జనాన్ని వాళ్ళ అభిమానాన్ని పెద్ది లేడని ఏడుస్తున్న దుఃఖాన్ని చూసి పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్పతనము దోస్తాను గుర్తొచ్చే వరకు హరీష్ రావు సార్ కూడా దుఃఖం ఆగలేదు. కన్నీళ్లు గోదారు ఉప్పొంగినట్టు వచ్చినాయి. ఇక నర్సంపేటకెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి సొంతూరైన నల్లవెల్లికి సాగింది యాత్ర. అక్కడనే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆఖరి కార్యం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే గాని మన పల్లెలు తెల్లబడేయని కొట్లాడిన ఓ మహానాయకుడు అస్తమించిండు. సొంత రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా పోరాటం నడిపిన వీరుడు నేల కొరిగిండు. కేసీఆర్ తోని కలిసి నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి సెలవు తీసుకున్నాడు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న అని మైక్ టీవీ ముచ్చట్లు కన్నీటి వీడుకోలు చెప్తున్నది.